రైట్. ఇక్కడ చూసుకోవచ్చు మనం బోనం అయితే పసుపు కుంకుమతో అలాగే వేపాకులతో పూలతో కూడా చాలా అందంగా అలంకరించారు. భక్తులైతే బారులు తీరారు అమ్మవారికి బోనం సమర్పించేందుకు. ఇక్కడ కొంతమంది భక్తులైతే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా బోనాల శుభాకాంక్షలు అమ్మ. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే పక్క నుంచి. బోనం చూస్తే చాలా అందంగా అలంకరించారు పసుపు కుంకుమతో పూలతో కూడా. సో ఎలా ప్రిపేర్ చేశారు ఈ బోనంని? మా పాప ప్రిపేర్ చేసి. లోపల ఏముంటుంది బోనం లోపల? పరమన్నం ఉంటుంది, బూరెలు ఉంటాయి, నైవేద్యం అమ్మవారికి అన్ని. సో ఏమేమి సమర్పిస్తున్నారు ఇప్పుడు అమ్మవారికి? పరమన్నము, పాయసము, బూరెలు, చింతపండు, అన్ని, ఉల్లిగడ్డ, పుట్నాలు, కొబ్బరికాయ, అగరబత్తీలు, పూలు, తొట్టెల అన్నీ అలంకరిస్తుంది. మీరు ఒకరు వచ్చారా, మీ ఫ్యామిలీ కూడా వచ్చారా? ఫ్యామిలీ కూడా వచ్చిందండి, మా ఫ్యామిలీ కూడా వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 20 ఇయర్స్. సో అమ్మ మీద బాగా నమ్మకం. అమ్మ ఏది అడుగుతుంది కాదన్నది, బిడ్డలను తల్లి ఎప్పుడు కాదన్నది. సో ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి చాలా బాగున్నాయి. ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ. సో ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ బ్యాక్ సైడ్ వెంకటేశ్వర టెంపుల్ లాల్దరోజా. సో ఎట్లుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే? చిన్నప్పటి నుంచి చూస్తాం, సూపర్ ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ. ఓకే, రైట్. ఇక్కడ ఇంకో బోనం అవుతుంది, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు మీ కూడా బోనాల శుభాకాంక్షలు. సో బోనం ఎలా ప్రిపేర్ చేశారు అమ్మాయి? చాలా అందంగా అయితే అలంకరించారు. సో ఎలా ప్రిపేర్ చేశారు బోనం? పసుపు కుంకుమతో అలంకారం చేశాము. సో ఏమేమి సమర్పిస్తారు అమ్మకి ఇప్పుడు? ఇప్పుడు బోనము, కొబ్బరికాయ, అవి ఏమంటారు, సాక పోస్తున్నాం అంతే. సో లాల్ దర్వాజా అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఏ మొక్కున్నా కానీ జరుగుతుంది. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు వస్తారు, కొడుకులు అంటే కొడుకులు కూడా పుడతారు. మా పిల్లలు పుట్టాలని కోరుకున్నాం, పుట్టినాక బోనం చేస్తున్నాం అప్పటి నుంచి కంటిన్యూగా 5 years నుంచి. సో మీ ఫ్యామిలీతో వచ్చారా? మా ఫ్యామిలీతోనే అందరం కలిసి వచ్చాం. ఇంకా మా పాపలు ఇద్దరు అందరు కలిసి వచ్చాం. ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది, తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? యూకేజీ. నీకు నచ్చిందా ఇక్కడికి రావడం? నచ్చింది. పోతురాజుల డాన్స్, డప్పులు చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. తిన్నావా ఏమైనా? రైట్. చూసారు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో ఇట్లా పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి.